చూడండి మీరు ఇక్కడ గ్రోతింగ్ అనేది చూడండి, దగ్గర గనుపులతోటి మనకి ఒక్కొక్క కొమ్మలకి రెండు బ్రాంచెస్ చొప్పున వస్తున్నాయండి. ప్రతి బ్రాంచెస్కి వచ్చేసి ఫ్లవరింగ్ అనేది వస్తుంది. చిట్టాకులతోటి మంచిగా గ్రీనిష్గా ఉందండి. కాబట్టి నమస్తే అండి. ప్రస్తుతం మనము రైతు గ్రోవిటా వాడిన రైతు ఒక మిర్చి తోటలో ఉన్నాము. గ్రోవిటా వాడడం వల్ల పంట ఎలా వచ్చింది ఏందనేది పూర్తి సమాచారం రైతులు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. మీ పేరు? కృష్ణయ్య. ఎక్కడండి మీది? అనంతరం. ఏ మండలం? జుల్లుపాడు మండలం. ఓకే. మీరు గ్రోవిటా ఎప్పుడు వాడారండి? ఒక 4 రోజులు అవుతుంది. 4 రోజులు అవుతుందా? మరి రిజల్ట్ ఎలా అనిపించింది? రిజల్ట్ బాగుందండి. గ్రోవిటా వాడటం వల్ల చిట్టాకు వచ్చింది, దగ్గర కనుపులు, ఫ్లవరింగ్ కూడా మంచిగా ఉంది. ఆకు కూడా పచ్చదనం ఉంది. మీరు మొత్తం ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు? 10 ఎకరాలు. 10 ఎకరాల్లో గ్రోవిటా ఎన్ని ఎకరాలు వాడారు? 5 ఎకరాలు కొన్ని. 5 ఎకరాలకు వాడారా? మళ్ళీ వాడదాం అనుకుంటున్నాను. తడి పెట్టి వాడదాం. ఓకే. మీ తోటి రైతులు కూడా మీరు చెప్పినండి. పక్క మట్టి రైతులు కూడా అడుగుతున్నారు, తోట ఏం కొట్టినావు మంచిగా ఉంది, మరి ఇట్లా వాడినని చెప్తే మేము కూడా తీసుకుంటాను, వాళ్ళు కూడా చెప్తున్నారు. ఓకే అండి. మీరు అందరు రైతులు కూడా వాడుకోవచ్చు. వాడుకోవచ్చు. ఓకే. తోట అయితే పచ్చగా మంచిగా ఉంది. ఓకే. ఇదండి. అయితే గ్రోవిటా వాడడం వల్ల మన యొక్క రైతు ఒక అనుభవంతో మనకి చెప్పారు. ఏంటంటే మనకి దగ్గర గనుపులు, చిట్టాకులతోటి ఫ్లవరింగ్ బాగా వస్తుంది, అందరు రైతులు మంచిగా వాడుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. గ్రోవిటా గంగోత్రి న్యూట్రిన్స్ కంపెనీ వారి గ్రోవిటా వాడడం వల్ల మనకు మంచి ఉపయోగం అనేది ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్క రైతు గ్రోవిటా వాడి అధిక దిగుబడి పొందాలని కోరుకుంటున్నాను. నమస్తే అండి.